హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఆపరేషన్ పోలో. 1947 ఆగస్ట్ 15 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి భారత యూనియన్లో హైదరాబాద్ స్టేట్ విలీనం అవ్వలేదు. సో 1948 సెప్టెంబర్ 17 రోజు ఈ ఆపరేషన్ పోలో అంటే ఇదొక మిలిటరీ టాస్క్ ఏంటంటే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడం. సో భారతదేశంలో టోటల్గా 562 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలన్నీ మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి అన్నీ కూడా భారత యూనియన్లో కలిసిపోయాయి, 4 తప్ప. సో ఆ 4 ఏంటంటే ట్రావెన్కోర్ అంటే కేరళ, జునాగఢ్ అంటే గుజరాత్, కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హైదరాబాద్. సో ఈ 4 సంస్థానాలు తప్ప మిగతా అన్ని 58 సంస్థానాలు భారత యూనియన్లో కలిసాయి. సో హైదరాబాద్ స్టేట్, సో ఈ సంస్థానం ఏదైతే ఉందో హైదరాబాద్ సంస్థానం అనేది అన్ని సంస్థానాల కన్నా పెద్దది. సో హైదరాబాద్ స్టేట్ ఈజ్ లార్జెస్ట్ స్టేట్. తర్వాత ఆపరేషన్ పోలోకి ముందు జరిగిన కొన్ని మెయిన్ ఇన్సిడెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. సో మెయిన్ ఇన్సిడెంట్ వచ్చేసి అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. 1946లో భారత్కు స్వాతంత్రం ఇస్తామని అంటే మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తామని బ్రిటిష్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఆ టైంకి ప్రకటన తర్వాత దేశంలోని ప్రజాప్రతినిధులు అంటే సంస్థానాల హెడ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ 1946 జూన్లో జరిగింది. హెడ్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఈ మీటింగ్కి కొంతమంది స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే స్వామి రామానంద తీర్థ, అలాగే బూర్గుల రామకృష్ణారావు గారు. తర్వాత ఆంధ్ర మహాసభ లీడర్స్ ఎవరు పార్టిసిపేట్ అయ్యారంటే రావి నారాయణ రెడ్డి, అలాగే లక్ష్మీ నరసయ్య. సో వీళ్ళందరూ పార్టిసిపేట్ అయ్యారు ఆ మీటింగ్లో. సో దీన్ని అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాల హెడ్స్ అందరూ కూడా మీటింగ్ చేశారు అంటే సమావేశం పెట్టుకున్నారు కాబట్టి దాన్ని అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ అని అంటారు. సో ఈ మొత్తం హెడ్డింగ్లోనే మనకి మీనింగ్ అంతా ఉంటుంది. మనకి మెయిన్గా గుర్తుండాల్సింది ఏంటంటే 1946 జూన్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి హెడ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు.